వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి నియోజకవర్గంలో అడ్డగోలుగా ఇసుక మాఫియా చేస్తూ ఒక దళిత బిడ్డలు వారి యొక్క బాధ ఆవేదన చేస్తే ఆ దళిత బిడ్డలపైన దాడులు చేసి వాళ్ళపైన కేసులు ఎవరు పెట్టిరంటే అది మీ ప్రభుత్వం కాదా? ఇదే ఖమ్మంలో ఏదైతే రైతులు ఏదైతే వారి పంట సంబంధించి వారు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మిర్చి రైతులు ఆ రోజు ధర్నాలు చేస్తే మిర్చి రైతుల చేతులకి సంఖ్యలు వేసిన ఘనత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి దక్కదా? ఆ రోజు మీరు పెట్టలేదా? ఏదైతే గిరిజన మహిళలు పోడు భూము పట్టాలు ఇస్తా ఉన్నారు, మీరు పట్టాలు ఇయ్యలేదని చెప్పి వారు బాధ ఆవేదనతోటి వారు బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏదైతే సంబంధించిన అధికారులను ఉపయోగించి మీరు వాళ్ళని ఈడ్చుకు వెళ్ళిన మాటలు వాస్తవం కాదా? అవన్నీ మీరు మర్చిపోయినరా? అసలు వాస్తవాలు ఏంది, జరిగిన ఏంది యావత్ తెలంగాణ సమాజం చూసే ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు, మీరు చేసిన అంశాలు, మీ యొక్క పరిపాలన, మీ యొక్క డిక్టేటర్షిప్ని వద్దని చెప్పి ఈ యొక్క ప్రజా పరిపాలన కావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, భట్టి గారి సారథ్యంలో, భట్టి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రకటించిన 6 గ్యారంటీలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం జరిగింది. ఇప్పటికన్నా చాలా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, ఆధారాలు సంబంధించిన డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి వారు మీరు ఇవ్వండి. ఈ ప్రజాప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా తప్పనిసరిగా దాని రకంగా వారిపైన చర్యలు తీసుకుంటారు. అది కాక తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి గారిపైన అసత్య ప్రచారాలు చేస్తే ఎటువంటి పరిస్థితుల ఊరుకునేది లేదు. వాళ్ళపైన తప్పనిసరిగా లీగల్గా యాక్షన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. అవన్నిటిని పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడాలి. మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి మేము ఏది పెట్టినా నడుస్తుంది, మేము ఏమి చేసినా చెల్లుతుంది అంటే అసొంటి చర్యలు ఈ యొక్క ప్రజా పరిపాలనలో చెల్లదని చెప్పి ఆ యొక్క నాయకులకి మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికన్నా అసొంటి చర్యలను మానుకోవాలని చెప్పి చెప్తున్నాను.